చూస్తున్నాం నేపాల్ వరదల్లో హైదరాబాద్ వాసులు కూడా చిక్కుకున్నారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి 50 మంది హైదరాబాదీలు నేపాల్ వరదల్లో గల్లంతైనటువంటి మరొక ఎన్ఆర్ఐ హైదరాబాద్ చెందినటువంటి కందిమల్ల సుహాసిని రెడ్డి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రావట్లేదు సుహాసిని. వరదల్లో చిక్కుకున్నారు. మరోవైపు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఇక ఫ్యామిలీతో కలిసి నేపాల్ టూర్కి వెళ్లారు. సతీష్ రెడ్డి నిన్న వరదలు వచ్చినటువంటి ప్రాంతానికి వెళ్లారు సతీష్ రెడ్డి బృందం. అక్కడి నుంచి వెళ్ళినటువంటి కాసేపటికి ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ప్రస్తుతం సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నారు. ఆయన దంపతులు ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వరద ప్రభావంతో తెలుగువారి తిరుగు ప్రయాణంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇక సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. మే 31 మందిని బృందంగా ట్రిప్కు వచ్చామన్నారు సతీష్ రెడ్డి. నిన్న పెద్ద మంచుకొండ విరిగిపడింది. మేము వచ్చినటువంటి కాసేపటికే ఒక్కసారిగా వరదలు వచ్చాయి. వరదలు వచ్చినటువంటి సురక్షితంగా బయటపడ్డాం. సో భారత్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వివిధ మార్గాల ద్వారా భారత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సతీష్ రెడ్డి అంటున్నారు. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సురేష్, రైట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి పలువురు చిక్కోవడం, ఇటు మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి కూడా అక్కడ కొంత చిక్కోవడం. ఆయన టీంలో 31 మంది సభ్యులు ఉన్నారంట. నేను ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో వరదలు వచ్చాయో ఈ వరదలు వచ్చినటువంటి ప్రాంతం నుంచి నిన్నే అక్కడి నుంచి బయటపడ్డామని సతీష్ రెడ్డి చెప్పడం. సో ఇప్పుడు ఆయన సేఫ్గానే ఉన్నారు. కానీ అక్కడ ఒక పెద్ద మంచు కొండచర్య విరిగిపడింది. ఆ మంచు కొండచర్య విరిగిపడిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి బయటపడ్డాం. సో మేము ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం. సాగా ప్రాంతానికి వస్తున్నాం. కానీ భారత్కి తిరిగి రావడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు చెప్తున్నారు. భారత్కి తిరిగి రావడానికి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కొంత అనిశ్చితి కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. సో హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కూడా చిక్కున్నారు. సుమారుగా 50 మంది హైదరాబాదీలు నేపాల్కి వెళ్ళి అక్కడ చిక్కున్నారు. నేపాల్ వరదల్లో ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి సుహాసిని రెడ్డి కూడా అదృశ్యమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చెందినటువంటి కందిమల్ల సుహాసిని రెడ్డి సో ప్రస్తుతానికి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి కూడా కుటుంబ సభ్యులకి అందుబాటులోకి రావడం లేదు ఆవిడ. ఇక డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కూడా సేఫ్గా ఉన్నాం కానీ కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ అంటే తిరిగి ఇండియాకి రావడానికి ఏర్పాట్ల విషయంలో అనేక రకాలుగా ఆందోళన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మనం విజువల్ చూడవచ్చు. ఎక్కడికెక్కడ వారంతా కూడా సేఫ్ జోన్కి వెళ్ళడం కానీ మిలిటరీ సిబ్బంది మధ్యలో వాళ్ళంతా చిక్కుకుపోవడం కానీ బయటకు రావడానికి అనేక రకాల తంటాలు పడడం కానీ చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నా. సురేష్, అప్డేట్స్ ఏంటి? ఎంతమంది హైదరాబాద్ ఉన్నారు? వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? థ్యాంక్ యూ. నేపాల్ వరదల్లో దాదాపు విహారయాత్రకు హైదరాబాద్ దాదాపు 50కు పైగా హైదరాబాద్ దగ్గర ఉన్నట్టు సమాచారం అవుతుంది. సో క్లారిటీ లేదు తెలుగు వారికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, దాని ప్రత్యేకంగా తెలంగాణకు కానీ లేకపోతే హైదరాబాద్ సంబంధించి ఎంతమంది ఉన్నారు క్లారిటీ అయితే రావట్లేదు. సో దీనికి సంబంధించి ఎక్స్ చైర్మన్ డిఆర్డీఓ గతంలో పనిచేసిన సతీష్ రెడ్డి వరదలు అయితే చిక్కుకున్న పరిస్థితి. సో నేపాల్ వరదల్లో దాదాపు ఇప్పటికే 100 మంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. సో సతీష్ ఏదైతే డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ కూడా కొద్దిసేపు ఒక మీడియాతో మాట్లాడుతూ మేము సేఫ్ గానే ఉన్నాం. సో ఎవరు గల్లంతయ్యారు ఎవరు ఉంటారు కూడా ఇంకా అసలు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. సో ఈశా ఫౌండేషన్ సంబంధించి కొంతమంది కూడా ఇక్కడి నుంచి యాత్రికులు వెళ్ళారని చెప్పేసి ఈశా ఫౌండేషన్ కూడా నేను ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ట్రెక్కింగ్ కి చాలా వరకు ట్రిప్ కి వెళ్ళామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కొంతమంది లిస్ట్ అయితే పంపిస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో ఎవరు వెళ్ళారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు, వాళ్ళు ఏంటి ప్లాన్ ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అటు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. సో వాళ్ళందరినీ క్షేమంగా హైదరాబాద్ కానీ ఇటు తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతుంది. సో దానికి సంబంధించి భారత్ వచ్చేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి సతీష్ రెడ్డి కూడా చెప్పారు. సో మొత్తం ఏదైతే మార్గాలున్నా ఆ మార్గాలన్నింటి కూడా భారత్ వచ్చేందుకు మేము సెర్చ్ చేస్తున్నాం. అన్ని మార్గాలు కూడా క్లోజ్ అయిన పరిస్థితి అని చెప్పేసి కూడా సతీష్ రెడ్డి సేపటికి ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో అందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో మరికొద్ది సేపట్లో కీలక ఏదంటే పూర్తి సమాచారం అయితే రానుంది. మహేష్, 50 మందికి పైగా చిక్కున్నారంటే చిన్న విషయం ఏం కాదు.
వీళ్ళందరినీ తిరిగి తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తోంది, ఎవరితో కమ్యూనికేట్ చేసిందా, అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ అయిపోయి వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఈ విషయాలపై ఆరా తీస్తోందా? ఖచ్చితంగా నిజానికి మీరు అన్నట్టు కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ ఒకరికొకరికి కమ్యూనికేషన్ అయితే లేదు. ఎందుకంటే వరదల్లో చిక్కుకున్నప్పుడు చాలా హృదయ విదారకంగా ఉంటుంది. సో ఒకరికొకరికైతే కమ్యూనికేషన్ లేదని తెలుస్తుంది. సో ఎవరు ఎక్కడ గల్లంటారనేది కూడా తెలుస్తలేదు. ప్రాణాలతోనే ఉన్నారా లేకపోతే సజీవంగా ఉన్నారనేది కూడా చాలా వరకు క్లారిటీ లేని పరిస్థితి. సో ప్రభుత్వం కూడా ఇటు వాళ్ళు తీసుకొచ్చేటందుకు వాళ్ళకి సంబంధించిన సహాయ చర్యలకు చేపట్టడానికి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పటికీ అసలు ఎవరు వెళ్ళారు అనే దానికి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. సో ఎవరు వెళ్ళారు, ఎంతమంది వరదల్లో చిక్కుకున్నారు, ఎవరు సజీవంగా ఉన్నారు, లేకపోతే ఎవరైనా దాంట్లో సంబంధించి ఇంకేమైనా అయిందా అనేటప్పుడు కూడా అసలు పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది కావచ్చు. రైట్. సో ఒకసారి మీరు హోల్డ్లో ఉండాలి, గెట్ బ్యాక్ చేయని మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను, మీరు హోల్డ్లో ఉండండి. సో ప్రజెంట్ ఈషాకి సంబంధించిన వాళ్ళు కూడా సుమారుగా కొంతమంది వెళ్ళారు అక్కడికి. సో ఈషాకి సంబంధించిన వాళ్ళు మాకు అందుబాటులోకి రాలేదు అనేది కూడా ఈషా ఫౌండేషన్ నుంచి ఒక అధికారికంగా ఒక లేఖ విడుదలైంది. సో నా చేతిలో లేఖ ఉంది, నేను చదువుతాను. నేపాల్లోని ఆకస్మిక వరద దుర్ఘటన నుంచి సద్గురు, ఈషాకి సంబంధించిన ఫౌండేషన్ ఆయన సద్గురు చెప్పారంట. సో చాలా బాధతో విచారంతో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. టిబెట్ నేపాల్ సరిహద్దుల మధ్య ఒక భయంకరమైనటువంటి ఆకస్మిక వరద సంభవించింది. భారత వార్తా నివేదికల ప్రకారంగా నేపాల్ వైపు సుమారుగా 484 మంది గల్లంతైపోయారు. ఇక ఇటువైపు నుంచి గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈరోజు ఉదయం నేను స్వయంగా అక్కడికి వెళ్దామని బయలుదేరాను, కానీ అన్ని ఫోన్లు ఆగిపోయాయి, టెలికమ్యూనికేషన్స్ అన్ని నిలిచిపోయాయి, రోడ్లు మూసుకుపోయాయి, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. మన గ్రూపులో ఒకటైనటువంటి S3 గ్రూప్ వాళ్ళని మనం సాగాలో కలిసాం. అలాగే మనం ట్రెక్కింగ్ పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళు కిందకి వస్తూ మళ్ళీ కలిశారు. ఆ గ్రూప్లో 22 మంది యునైటెడ్ స్టేట్స్ నుంచి, 12 మంది కెనడా నుంచి, 11 మంది ఆస్ట్రేలియా నుంచి, 9 మంది యునైటెడ్ కింగ్డమ్ నుంచి, 4 జర్మనీ నుంచి, 3 ఫ్రాన్స్ నుంచి, 3 నేపాల్ నుంచి, 2 నెదర్లాండ్స్ నుంచి, 2 న్యూజిలాండ్ నుంచి, 2 సింగపూర్ నుంచి, 2 స్పెయిన్ నుంచి, ఫిన్లాండ్, హంగేరీ, ఇజ్రాయెల్, లిథువనియా, ఫిలిప్పైన్స్, పోర్చుగల్, రష్యా, ఇంకా సౌత్ ఆఫ్రికా నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 80 మంది ఉన్నారు. ఇందులో 34 మంది పురుషులు, 46 మంది స్త్రీలు ఉన్నారు. వీరితో పాటు దగ్గరలోని హోటళ్లలో బస చేస్తున్న వారు 3 వాలంటీర్లు ఉన్నారు, ఒక డాక్టర్ కూడా ఉన్నారు. నేను అనుకోవడం తనను ఆశ్రమం నుంచి మొన్ననే వచ్చిన రీప్లేస్మెంట్ డాక్టర్. అయితే ఎలాంటి అధికారిక ధృవీకరణ అందలేదు, కానీ ఆ విధ్వంసం తీవ్రత చూస్తూ ఉంటే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. సరిగ్గా వారు క్రితం ఇమిగ్రేషన్ కోసం మనం ఉన్న అదే భవనం, ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది. ఆ పట్టణంలోని కొంత భాగం కూడా కొట్టుకుపోయింది. మిగతా వాళ్ళు సంఖ్య ఇంకా తెలియలేదు. అన్ని రకాల కమ్యూనికేషన్స్ ఆగిపోవడంతో ఏ దారి లేకుండా పోయింది. ఇక ఈ విషయం జరిగినటువంటి గంటలోపే ఈ దేశాలకు సంబంధించిన ఇండియాలోను నేపాల్లోనూ ఉన్న అన్ని రాయబార కార్యాలయాలకు సమాచారం అందించాము. ఈ విషయంలో చురుగ్గా ఉన్నాము, కానీ నిజంగా పెద్దగా ఏమీ మిగల్లేదు అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. ఉదయం 9:05 గ్రూప్ లీడర్ అయినటువంటి ఈశాంగ ప్రవీణ్ నుండి మాకు ఒక మెసేజ్ వచ్చింది. తాము ఇమిగ్రేషన్ దగ్గరకు చేరుకున్నామని అతను మెసేజ్ పంపాడు. ఆ తర్వాత 9:14 సమయంలోకి ఈ దుర్ఘటన జరిగింది. ఆ బృందాన్ని నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ 2 దశాబ్దాలకు పైగా మాతో ఉన్నటువంటి ఫుల్ టైం ఈశాంగ. ఒకవేళ అతను సరిహద్దు దాటి ఉంటే అతని నేపాల్ ఫోన్ యాక్టివేట్ అయి ఉండాలి, కానీ అవ్వలేదు. అంటే వాస్తవానికి ఆ బృందం మొత్తం ఆ భవనంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో భవనం కొట్టుకుపోయింది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. సో కానీ మొత్తం మీద 1500 మంది కంటే ఎక్కువగా ఉండొచ్చు. సో మనతో ఉన్న చాలామంది నేపాలీ గైడ్ల కుటుంబాలు అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎంతోమంది ఇంకా తెలియదు, కానీ అటువైపు 484 మంది అని చెప్తూ ఉన్నారు. ఇటువైపు అసలు ఏ సమాచారం లేదు. కానీ మనం ప్రవేశించినటువంటి ఆ పట్టణం దాదాపు సగం పట్టణం వరదకి కొట్టుకుపోయింది. ఏదో సరస్సు లేదా నదిలో ఒక సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది అంటున్నారు. నిజానికి రేపు ఉదయం ఇదే సమయానికి మనం అక్కడ ఉండాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడున్నామని చెప్పి ఒక వార్త. తర్వాత సాధ్యమైనంత చేస్తున్నాం. నేను మరింతగా ప్రయత్నం, అంటే వాళ్ళ టీంకు సంబంధించినటువంటి సుమారుగా 80 మంది మిస్ అయిపోయారని చెప్తున్నారు. ప్రవీణ్ అనేటువంటి ఒక ఈశాంగా వాళ్ళ దాంట్లో ఒక టీం లీడ్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి చేరుకున్నామని 9:05 మెసేజ్ పెట్టారు. కానీ 9:14 వరద వచ్చింది. వరద వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేసిందని ఈషా సద్గురు ఒక లేఖ ద్వారా బయటికి విడుదల చేశారు. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒక భయంకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది నేపాల్లో. ఎటు చూసినా ఒక భయానకమైన వాతావరణం, ప్రకృతి విలయతాండవం ఆడుతోంది. సో ప్రకృతి విలయతాండవానికి సంబంధించి అక్కడ కొనసాగుతోంది. విలయతాండవానికి సంబంధించి ఒక